హరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. హిట్లర్ అన్న పేరు ఈయనే ఉంటారు కదా మీరు. హిట్లర్ అంటే ఒక నియంత, ఒక బేవర్సుగాడు, దేడి దిమాగ్గాడు, మందిని గోసబుచ్చుకున్నోడు, కనబడ్డోళ్ళను కనబడ్డట్టు కాల్చి పడేసినోడు, పిరుకోడు కదా. ఇప్పుడు గా హిట్లర్ ముచ్చట ఎందుకంటారా? మన రేవంత్ సారు హిట్లర్కు పెద్ద ఫ్యాన్ అయిపోయిందట కాదుల్లా. అరే అవ్వంటే ఉత్తపచ్చి ఫ్యాన్ కాదు, ఆ హిట్లర్నే ఆదర్శంగా తీసుకొని ఈడ పాలన చేస్తాడట. సారు వారి చెప్పుకొచ్చిండు. అవు ఈనూరు మీరు. మన రేవంత్ సారు ఒక పేపర్లు పెట్టిన మీటింగ్లా ఏమన్నాడో ఈనూరు మీరు. హైడ్రా, ద వర్డ్ ఈజ్ హిట్లర్స్ ఫేవరెట్ వర్డ్. హైడ్రా. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. అర్థమైందనోళ్ళ హిట్లర్ అట ఏమంటుండంటే దగ్గర 1.5 మందిని చంపిన హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టిండట. అంటే కూల్చివేతల కార్యక్రమానికి హైడ్రా అన్న పేరు హిట్లర్ను యాడ్ చేసుకొని పెట్టిన అంటుండు సారు వారు. ఇక చెప్పు కథ. అసలు ఈ రేవంత్ సార్కు హిట్లర్ చరిత్ర తెలుసా తెలియదా? తెలిసి ఇట్లా హైడ్రా బుల్డోజర్లు మన మీదికి రప్పించిండా అంటే ఎట్లయితేనే హిట్లర్కి అంతమందిని చంపిండో రేవంత్ సార్ కూడా హైడ్రాను ముంగడ పెట్టి గదే పని చేద్దాం అనుకుంటుండా. లేకుంటేది మరి గా హిట్లర్ ఆదర్శమైంది, హిట్లర్కి ఇష్టమైన హైడ్రా పెట్టుడేంది, గిరేం దిక్మాల పోలిక. అసలు ఎవరన్నా గాని మంచి వాళ్ళు పాలనను ఆదర్శంగా తీసుకుంటారు. గాంధీ లెక్క మహాత్మునైతా, నెహ్రూ లెక్క ప్రాజెక్టులు కడతా అని చెప్పుకోవాలి గాని పోయి హిట్లర్ను ఆదర్శంగా తీసుకునేది అసలు ఈయనే. అంటే దునియా మొత్తంలో ఒక్క మంచి పాలకుడు కూడా కనవలేదు ఆదర్శంగా తీసుకునే తందుకు రేవంత్ సార్కు. అంటే ఎవరి ఆలోచన ఎట్లుంటుందో వాళ్ళకే ఆదర్శంగా తీసుకుంటారని అంటారు. అంటే రేవంత్ సార్ ఆలోచన కూడా హిట్లర్ లెక్కనే ఉన్నాయి అయ్యింది. ఇగో గిట్టనే అంటురులా ఇక్కడ ఇంట్లో అనుమానం లేదు. హిట్లర్ లెక్కనే నియంత పాలన చేద్దాం అనుకుంటుండు ఈ రేవంత్ సారు అని సోషల్ మీడియాలో జనం జర గట్టిగానే అరుచుకుంటారు. అయితే పొద్దుగాలే ఢిల్లీకి జిల్ల పురుగులు వచ్చినాయి కాదులా. 1 కాదు 10 కాదు 100,000 జిల్ల పురుగులు ఢిల్లీని చుట్టుముట్టినాయి. ఆ పురుగులన్నీ కలిసి మీటింగ్ పెట్టినాయి. సెంటర్ సర్కార్ను దుమ్మెత్తి పోసినాయి. ఆ జిల్ల పురుగులేంది మీటింగులేంది అని అంటారా? పారి ఆ జిల్ల పురుగుల కాడికి పోయి ఎట్లెట్లా మీటింగ్ పెట్టుకున్నాయి, ఏం మాట్లాడినాయి, ఏంది కథ అరుచుకుందాం. ఇగో గివ్వే జిల్ల పురుగులు. అర్థమైంది కదా. కాక్రోచ్ జనతా పార్టీ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పార్టీ పుట్టే కదా. 5-10 రోజుల్లోనే కోట్ల మంది ఫాలోవర్లు అయ్యారు. ఇక వాళ్ళు ఢిల్లీకి వచ్చి నిరసన చేసిరు. ఇగో ఈయననే జిల్ల పురుగుల పెబ్బ అభిజిత్ దీప్కే. ఈయననే ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టింది. సోషల్ మీడియాలో వీళ్ళందరినీ ఒకటి చేసిన మొనగాడు అమెరికాలో ఉంటాడు. ఇక నిరసన చేసేటందుకు ఢిల్లీకి వచ్చిండు. వీళ్ళందరితోని జంతర్ మంతర్ కాడ ధర్నాకు కూర్చున్నాడు. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిరు. మాతరం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ करना होगा करना होगा करना होगा करना होगा देना होगा देना होगा बंद करो बंद करो निजीकरण नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा निजीकरण नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा पेपर लीक नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा पेपर लीक नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा. మొన్న డాక్టర్ చదువుల కోసం పెట్టే నీటి పరీక్ష పేపర్ లీక్ అయింది కదా. పరీక్షను కూడా రద్దు చేసిరు. పాపం చాలా మంది పిల్లలు బాల్మీటికి పానం తీసుకున్నారు. ఇక దీనికి సెంటర్ చదువుల మాత్రం జిమ్మదారి తీసుకొని రాజీనామా చేయాలని ఫస్ట్ నుంచి అందరు డిమాండ్ చేసిరు గాని సారు చేయలే. అందుకే కాక్రోచ్ జనతా పార్టీలు ఆన్లైన్లోనే ఉద్యమం చేసి ఇప్పుడు రోడ్డు మీద గిట్ల నిరసన చేసిరోలా. ఇగో ఈ నిరసన కార్యానికి వచ్చిన వాళ్ళందరూ ఈ కాలం పిల్లలే, చదువుకునేటోళ్ళే. వీళ్ళందరూ జాతీయ జెండాను పుస్తకాలను చేతిలో పట్టుకొని నిరసన చేసిరు. ఇక జిల్ల పురుగుల పెబ్బే రాజ్యాంగం బుక్కును పట్టుకొని వచ్చిండోళ్ళ. ఈ సర్కారు పిల్లగాన్న జీవితాలతోని ఎట్లా ఆడుకుంటుంది, ఎంత గోసవుచ్చుకుంటుంది ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఇక అభిజిత్ మాట్లాడుతున్నంత సేపు చప్పట్లతోని ఢిల్లీ మారి మోగిపోయింది. అందరూ శాంతి మాత్రం చదువుకుంటా నిరసన చేశారు. उनको डर था, मुझे अपने घर पर आने से उनको डर लग रहा था। ये डर मेरी माँ का अकेले का डर नहीं है। इस देश में जो भी बच्चा, जो भी स्टूडेंट, जो भी युवा पॉलिटिक्स के ऊपर बोलेगा, इस सरकार के खिलाफ बोलेगा, वो
अक्सर उसकी माँ को डर लगता है कि मेरे बेटे को ये कहीं अंदर न डाल दे। कब तक हम ऐसे डर में जिएंगे? एक बार इनको बता दो, हम इनकी डर की राजनीति से अब नहीं डरने वाले। नहीं डरेंगे, नहीं डरेंगे, नहीं डरेंगे, तुम्हारी राजनीति से हम नहीं डरेंगे। धर्म की राजनीति बंद करो, हिंदू मुसलमान की राजनीति बंद करो। కానీ ఏ మాట కామాటేనులా ఏదో కారడ్డానికి ఇన్స్టాగ్రామ్లో పుట్టిన ఈ పార్టీ ఇగో గిట్ట లక్షల మందిని ఒక్కడి చేసింది. చూస్తుంటే ఈ జిల్లా పురుగుల పార్టీ రాను రాను రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించుకుంటా పెద్ద ఉద్యమాలే దేశతాటు ఉన్నదని అంటురు. నిజంగా ఏదైనా పుక్కడికి దొరుకుతుందంటే చాలు దానికోసం కిలోమీటర్ల దూరం అన్నా పోయేటోళ్ళు ఉన్నారు. గా ఫ్రీ కోసం పైసలు ఖర్చు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. పానాలు కూడా అడ్డం పెడతారోళ్ళ. మరి ఫ్రీ అన్న దాంట్లో గంతంగానం కిక్కే ఉన్నదో అర్థమైతే లేదు. ఇప్పుడు ఇట్లెందుకు చెప్తున్నా అంటారా? పారి ఆంధ్రాల కొందరు జనాలు ఫ్రీ కిక్ కోసం ఎట్లా దూసుకోపోయిరో అగ చూడు ఫ్రీ జాతర. చూసినవా ఒక్కొక్కరు ఎట్లా ఎగబడుతుర్రో, వెనక ముందు కూడా చూసుకోకుండా ఎట్లా ఎత్తురో చూడు. అయితే ఆంధ్రాలనొల్ల చిత్తూరు జిల్లా ఉన్నది కదా, ఆడ ఒక ఊళ్ళే గిట్లా బీరు బ్రాందీ సీసాల లోడుతోని పోతున్న వ్యాను బోల్తా పడ్డది. సీసాలు కాటన్లన్నీ కింద పడ్డాయి. మరి ఇట్లా వ్యాన్ బోల్తా పడ్డప్పుడు ఏం చేయాలి? డ్రైవర్ మంచిగున్నడా? క్లీనర్కు దెబ్బలు తాకినాయా? డాక్టర్లకు ఫోన్ కొడదామా? అంబులెన్స్ను పిలుద్దామా అని సాయం చేద్దామా అని గట్లుండాలి కదా. కానీ వీళ్ళు మనుషులకు కాదు, ఈ మందు బాటలకు సాయంగా ఉన్నారోలా కింద పడ్డ బాటలను ఇగో గిట్లా కాపాడే ఉపాయం చేసిరు. ఒదికు డ్రైవర్కు దెబ్బలు దాకి గిలగిల కొట్టుకుంటుంటే వీళ్ళకేమో దొరికిందే సందని ఇగో గిట్లా రంగంలోకి దిగిర్రు. తాగిటోడు తాగనోడు అందరికి పడ్డరు. అగో చేతులు సరిపోతలేవని లుంగీలు తువ్వాలలు కూడా తెచ్చుకున్నారు కదా. ఇడ మొగోళ్లే కాదు, అగో గీ ఆంధ్ర అక్కలు కూడా పోటీ పడుతురోల్లా మందు బాటల కోసం. వామ్మో చూసినవా తొక్కిసలాటలే అయ్యేటట్టున్నాయి కదా. సీసా మొక్కలు ఉచ్చుకుంటున్నాయన్న భయం కూడా లేదు, ఇజ్జత్ పోతుందన్న సోయి కూడా ఉంటలేదు. ఎన్ని దొరుకుతాన్ని ఎత్తుకుపోవుడే కావాలన్నట్టు చేస్తుర్రు. వీళ్ళ ఆత్రంకున్న వాడెత్తు గిట్లా తాగుబోతులు మోపేరేందల్లా ఆంధ్రాల. పుక్కడికచ్చే మందుబాటల కోసం మరీ గింత ఘోరమా? అదే మనిషి ఆపతులుంటే సాయం చేసేందుకు గిట్లా ఎగబడతారా? సినిమా చూయించినట్టు చూసుకుంటా వీడియోలు రీళ్లు వేసుకుంటా ఉంటారా ఉండాలి. ఏందేమో పొర్రి.
కానీ మీరు ఏటీఎంలకు పోతురు అనులా పోవుడు చాలా బంద్ అయింది కదా, అంతా ఫోన్లలోనేనా పైసలు వేసుడు తీసుకురుడు. మునుపటంతా కాదు కానీ ఇప్పుడు కూడా ఏటీఎం సెంటర్లకు పోతురు, పైసలు తీస్తురు. అయితే అప్పట్లో ఏటీఎంల కాడ దొంగోడు ఉండి పైసలు తీసినట్టు యాక్టింగ్ చేసి మాయ చేసి పైసలు ఎత్తుకుపోయేటోళ్ళు. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఏటీఎం మోసాలల్లా మోసగాలు ఎట్లా దోసుకుపోతురో చూడురి. ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఏటీఎం కాడ ఉన్నాం వల్ల ఒక ఆయన వచ్చిండు, పైసలు తీద్దామని కార్డు పెట్టిండు. అప్పుడు వచ్చింది పైసలు వస్తాయి అనుకున్నాడు కానీ బయటికి వెళ్ళలే. కానీ ఫోన్లో చూస్తేనేమో పైసలు కట్టేనట్టు మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళకు చెప్తేనేమో వాళ్ళు పైసలు తీసుకున్నామని అనుడట. ఇక గిట్లా కాదని పోలీసు వాళ్ళకి చెప్పిండు. వాళ్ళు ఏటీఎం పిన్ను చెకింగ్ చేస్తే అసలు మోసం బయటపడ్డది. ఆ మోసం మీరు కూడా చూడురి. బిడ్డ చూసినవా, పైసలు ఈయన్ని ఆగిపోయినాయి. ఇవన్నీ కొందరు దొంగలు ఏర్పాటు చేసిరోలా. అంటే పైసలు బయటికి వెళ్ళేటప్పుడు ఈయన్ని ఆగిపోయేటట్టు ఒక డబ్బా పెట్టిరు. అది ఏటీఎం మిషన్దే కావచ్చని జనం అనుకున్నారు. అట్లా సెట్ చేసిరు. ఇక మనుషులు బయటికి పోగానే ఇక దొంగలు వచ్చి ఈ డబ్బాను తీసి ఇంటకెళ్ళి పైసలు తీసుకుంటారట. ఈ ఏటీఎంల మోసాలు ఎట్లా నడుస్తాయో ఈ పోలీస్ ఆఫీసర్లు కళ్ళం కట్టినట్టు చూపించిండోళ్ళ. చూసినవా, అసలు భూమి మీద మోసాలు తక్కువైనాయి అని ఇదో మోసం పెట్టుకున్నారు ఈ దివానాగాలు. ఎన్ని తీర్ల మోసాలు ఎంత తెలివిగా దోసుకున్నాడో. అందుకే చెప్పేది ఏంటంటే జర ఏటీఎంల కాడ పైలముల్ల పైసలు రాకుంటే మంచిగా చెక్ చేయుర్రి. ఏమైనా ఎటమాటం ఉన్నదో కనుక్కోరి. బ్యాంకు వాళ్ళ కన్నా పోలీసుల కన్నా చెప్పుర్రి. ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పౌడ్ బై లూబీ పంప్స్. చూసారు కదా, గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.